So, which software course is best in the future? So this is the concept today. సో ఎలాంటి కోర్సెస్ ఫ్యూచర్ ఉంటుంది, ఓకే నేను ఏ కోర్స్ నేర్చుకోవాలని ఈ డౌట్ చాలామందికి ఉంటుంది యాజ్ ఏ బిగినర్ ఆర్ ఫ్రెషర్. ఓకే మీరు ఈ కోర్సులో నుంచి ఏదో ఒక కోర్సు మీకు ఇష్టమైనది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకుంటే మీకు మంచి కెరీర్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఉంటాయి. ఓకే మరి అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎందుకు తీసుకున్నా అంటే, సో మనందరూ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరూ మనమే యూజ్ చేస్తున్నాం మొబైల్స్. ఆ మొబైల్స్లో రకరకాల యాప్స్ ఉంటాయి. యాప్ మార్కెట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, మరీ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అప్లికేషన్స్కి. మొబైల్స్ అవి ఏవైనా కావచ్చు, అవి ఐఓఎస్ మొబైల్ కావచ్చు ఆర్ ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు. ఓకే ఏ మొబైల్స్కైనా డిమాండ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి యాప్స్ డెవలప్మెంట్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీరు నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీకి కూడా డే బై డే డిమాండ్ అయితే మన ఇండియాలో స్పెషల్గా బాగా డిమాండ్ అయితే పెరుగుతుందండి. మీరు ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూడవచ్చు, కొన్ని ఓపెనింగ్స్ చూడవచ్చు. సో ప్రతి కంపెనీలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్వి ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యూచర్ ఇంకా డిమాండ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ థ్రెట్స్ అనేవి, ఎందుకంటే మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కానీ, అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కానీ, సో డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కానీ, క్లౌడ్కి సంబంధించిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అయితే అవసరం అవుతారు. సో అందువల్ల సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి అసలు ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి హెసిటేషన్ లేకుండా నేర్చుకోండి. ఓకే బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ విత్ సర్టిఫికేషన్. ఓకే సో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి, నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఒకసారి ఆ ఛానల్ని వాచ్ చేయండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే హౌ టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని. అసలు ఇంక ఇదైతే చెప్పనవసరం లేదు. ఓకే అది ఫ్యూచర్లో ఎక్కువ, ఇప్పుడు అన్నీ కూడా మీరు చూసే ఉంటారు, ప్రతిదీ కూడా ఏఐ టూల్స్ అంటూనే ఉన్నారు. సో ఈ ఏఐ టూల్స్ వీటన్నిటిని డెవలప్ చేయాలన్నా అండ్ కంప్యూటర్స్ చేత మనం వర్క్ చేయించుకోవాలన్నా మనం ఈ ఏఐకి సంబంధించిన అండ్ మిషన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, ఓకే మోడల్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని, ఇలాంటివన్నీ కూడా మనం మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఓకే ఇలాంటి కోర్స్ నేర్చుకున్నా కూడా మీకు మంచి గ్రోత్ అండ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది చాలా బెస్ట్ కోర్సు ఇన్ ద ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటాకి సంబంధించిన కోర్సు లైక్ బిగ్ డేటా అనలిటిక్స్. బిగ్ డేటా అనలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీడే డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది గ్రో అవుతూ ఉంది. డే బై డే చాలా డేటా అయితే జనరేట్ అవుతుంది. అది త్రూ సోషల్ మీడియా కావచ్చు, ఓకే ఆర్గనైజేషన్స్ వల్ల కావచ్చు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా డిఫరెంట్ వేస్లో డేటా అనేది జనరేట్ అవుతుంది. ఆ డేటానంతా కూడా ప్రాసెస్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి అండ్ ప్రిడిక్ట్ చేయడానికి అండ్ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా మనకి బిగ్ డేటా అనలిస్ట్ అయితే కావాలి. సో బిగ్ డేటా ఆర్ డేటా ఇంజనీర్, ఇంకొక నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ఏంటంటే డేటా సైన్స్. సో ఫస్ట్ మీరు కెరీర్ని డేటా అనలిస్ట్గా స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ డేటా ఇంజనీర్ అవుతారు, ఆ నెక్స్ట్ బిగ్ డేటా అనలిస్ట్ అవుతారు, ఆ నెక్స్ట్ డేటా సైన్స్. ఓకే సో ఇలాగా వీటికైతే మంచి డిమాండ్ ఉంటుందండి. ఎందుకంటే డేటా లేకుండా ఏ ఆర్గనైజేషన్ అయితే రన్ కాదు నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ గురించి చెప్పనవసరం లేదు. ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళ బిజినెస్ అంతా కూడా క్లౌడ్లోకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే క్లౌడ్ టెక్నాలజీస్ విత్ డెవాప్స్ ప్రాక్టీస్ అండ్ టూల్స్తో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి హై డిమాండ్ అయితే ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఓకే సో అందుకే నేను ఇక్కడ డెవాప్స్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. సో అందుకే ఈ లిస్ట్లో డెవాప్స్ అనే ఒక నేమ్తో ఇంక్లూడ్ చేయట్లేదు. క్లౌడ్ కంప్యూటింగ్లోనే డెవాప్స్ రోల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఇంకా ముందు ఫ్యూచర్లో ఓన్లీ స్పెసిఫిక్ రోల్కి హైర్ చేసుకుంటారో లేదో మనమైతే అంత క్లియర్గా ప్రెడిక్ట్ చేయలేము. ఫ్యూచర్లో ఈ రోల్కి ఎక్కువగా డిమాండ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే హీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్
both the technologies. So front end side, client side and back end side, server side applications he can able to handle. అలా ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా మంచి డిమాండ్ ఉంటుందండి. మీరు కోడింగ్లో కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ అవుట్ స్టాండింగ్ స్కిల్స్ కానీ ఉంటే ఇమీడియట్గా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటే సో మీకైతే మంచి గ్రోత్ ఉంటుంది, అంటే మంచి ప్యాకేజెస్ ఉంటాయి అండ్ మంచి రికగ్నిషన్ కూడా ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ సమ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ ఇఫ్ యూ have strong debugging skills, coding skills and problem solving skills, then you are the hero in your organization. And next one is, this is one of the interesting job role guys, that is nothing but RPA కూడా రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెసింగ్ అనేది ప్రజెంట్ కూడా జాబ్స్ ఉన్నాయి, కాదంటలేదు, అంత హ్యూజ్ లేకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మాత్రం హై డిమాండ్ ఉంటాయండి. తెలిసే ఉంటుంది ఆర్పిఐ టూల్స్ లైక్ UiPath అని, ఓకే, అండ్ ఆటోమేషన్ ఎనివర్ అని నేర్చుకున్న వాళ్ళకి, ఎలాంటి ఆర్పిఐ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ మంచి కెరీర్ గ్రోత్, కెరీర్ స్కోప్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. అండ్ వన్ మోర్ టెక్నాలజీ, ఇట్ ఈస్ మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఇన్ ద ఫ్యూచర్, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ రోల్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఎవరైతే ఏఐ టూల్స్కి సంబంధించిన క్వరీస్ రాయటం, రైటింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ సమ్ ఏమంటారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఓకే, రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఇన్నోవేటివ్ థింకింగ్, ఓకే, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏవైతే మీరు ఏ టూల్స్ యూజ్ చేసినప్పుడు, జస్ట్ లైక్ ChatGPT అండ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేస్తుంటామో, క్వరీ రాస్తుంటామో, ఓకే, ఒక క్వశ్చన్ ప్రాబ్లం అడుగుతుంటామో దాన్ని ప్రాంప్ట్ అంటారు. సో అలాగా ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వాలంటే మీకు సమ్ రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్లీ అండ్ రిటర్న్, ఇలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అండ్ సమ్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటారు. దిస్ పొజిషన్ ఆల్సో will be high demand in software industry in upcoming years. Okay, so these are the some demand software courses in the future, especially in India. So మీకు చాలా మంది డౌట్ ఉంటుంది అంటే కామెంట్ చేస్తుంటారు, సార్ రిమైనింగ్ టెక్నాలజీ లైక్ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ, సేల్స్ ఫోర్స్ డెవలపర్ అని, పెగా అని, టూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కాదంటాం లేదు, బట్ ఇవైతే ఎక్కువగా పాపులర్, ఎక్కువ ఓపెనింగ్స్ ఉండేవి, ఎక్కువ ఆపర్చునిటీ ఉండేవి అండ్ ఎక్కువ డిమాండ్ ఉండేవి. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వన్ మోర్ థింగ్, మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి అండ్ హిట్ చేస్తున్న లైక్ బటన్ హిట్ చేయండి, సో అందరికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.